బోయిన్పల్లిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంను మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ చేతుల మీదుగా చేపట్టారు. ఓల్డ్ బోయిన్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి గ్రీన్వుడ్ స్కూల్, మాస్టర్ మైండ్, మేస్త్రి యూనియన్ ఆఫీస్, రాజరాజేశ్వరి నగర్, ఓల్డేజ్ హోమ్స్, ప్రియదర్శిని హోటల్, ఆటో స్టాండ్, శ్రీ సాయి ఎన్క్లేవ్, హెచ్ఏఎల్ పార్క్ ఆటో స్టాండ్, శంకర్ ఎన్క్లేవ్, మైత్రివనం కాలనీ, గౌరీనగర్ కమ్యూనిటీ హాల్, పివి ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్, సమతానగర్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాలలో అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుక్కట్పల్లి నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ఇజాజ్, డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్, సెక్రటరీ హరినాథ్, గడ్డం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా బస్తీలు, కాలనీలు, కుల సంఘాలు, స్కూల్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా జెండా పండుగలో పాల్గొని అందరూ కూడా చాలా ఉత్సాహంగా 80 సంవత్సరాల మన స్వతంత్రం వచ్చిందని ప్రతి ఒక్క పౌరుడు అందరూ కూడా పిల్లలు, పెద్దలు, మహిళలు కూడా పెద్ద ఎత్తున అందరూ పాల్గొని మన జెండా సెల్యూట్ చేస్తూ చాలా గర్వంగా జనగణ పాడుతూ ఇది చేసిన అందరికి కూడా మరొకసారి స్వతంత్ర దిన శుభాకాంక్షలు. అందరూ కూడా జై తెలంగాణ.